దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు చేరి వచ్చిన సంఘానందరికీ కూడా నా యొక్క వందనాలు. ప్రత్యేకించి దేవుడు మనకు ఈ 3 రోజుల అవకాశాన్ని ఇచ్చినందుకు నేనైతే ఎంతో సంతోషిస్తున్నాను. ముఖ్యంగా అయితే పిల్లలు అయితే వాళ్ళ ఆనందానికి హద్దులే లేవు. అసలు వాళ్ళని చూస్తే నా చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తుకొచ్చింది. ప్లస్ ఏంటంటే మనం కూడా దేవుని సహవాసంలో ఉంటే ఇంకెంత ఎదగగలుగుతాం. ఒక సండే వచ్చి ఒక 2-3 గంటలు ఉండడమే చాలా ఇబ్బంది మనకి. కానీ ఇప్పుడు ఈ 3 రోజులు ఎంత పండుగ వాతావరణం, పెళ్లి సందడిలాగా అనిపించింది. అసలు ఎంత నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి నిజంగా ఆ భోజనాలు సిద్ధపరచడము ఎంత ప్రయాసం. అసలు 1 రోజు 2 రోజులు వండుకోవడమే ఇబ్బంది. అట్లాంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రయాసం, వాళ్ళ సమయాన్ని, ప్రతి దాన్ని మీరు మా కోసం కేటాయించినందుకు హృదయపూర్వక వందనాలు. ఇదంతా బట్టిగా జరగదు, కేవలం దేవుని ప్రేమ ద్వారా మాత్రమే. ఫస్ట్ రోజు అసలు మేము రావాలనుకున్నాం. నేను అన్నా లేదు సార్, మీకోసమే ప్రత్యేకించి మీ యవ్వనాల కోసమే ఈ మీటింగ్. అంటే ఎందుకంటే మాకు రావడానికి ఇబ్బంది, కొంచెం లేట్ టైం అవుతుంది అని చెప్పేసి మేము అట్లా అనుకున్నాం. కానీ నేను డ్రాప్ చేస్తామా, మీరు రావాలి ఖచ్చితంగా అని అన్నప్పుడు ఈవెన్ ఈ మీటింగ్కి అన్యజనులను కూడా దేవుడు వాడుకున్నాడండి. ఎట్లా అంటే ఒకరోజు మా బ్రదరు వచ్చి డ్రాప్ చేసిండు ఇక్కడ, ఒకరోజు ఆటో అతను వచ్చిండు, ఇంకో రోజు వేరే మా అన్న కొడుకు వచ్చిండు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్. అసలు మనం ఫస్ట్ దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. కానీ ఫస్ట్ ఏదైనా మనం దేవుడి మాటకు లోబడదు, అన్నీ ఆలోచిస్తాం. మనకున్న పరిస్థితులను బట్టి, వ్యతిరేకతలను బట్టి, అయ్యో ఇట్లా అట్లా మనం ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడతామో దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు మన కోసం. ఈ విషయాలు అయితే నేను చాలా సంతోషపడుతున్నా. అసలు నేను ఎప్పుడైనా కూడా దేవుని వాక్యంలో ఎదగాలి, దేవునిలో వాడబడాలి అనే ఆలోచన, ఆవేదన బాగుంటుంది నాకు. కానీ చిన్న వాటి గురించి ఆలోచించి ఆగిపోతూ ఉంటాను నేను. కానీ ఎప్పుడైతే నేను ముందు స్టెప్ తీసుకొని మేము వచ్చడం స్టార్ట్ చేసామో అప్పటి నుండి దేవుడు ప్రతి విషయంలో మాకు అద్భుత రీతిగా కార్యం చేసిండు. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యం, దేవునిలో మనం దేవుని జ్ఞానం కలిగి ఎలా ఎదగాలి ఫస్ట్ రోజు జరిగింది. సెకండ్ రోజు పరిశుద్ధతలో ఎదగడం, రక్షణ నిశ్చయత గురించి రసక భాష వివరించి శోధనను ఏ విధంగా జయించాలి అంటే ఇవన్నీ కూడా దేవుని వాక్యం, దేవుని సహవాసం ఉంటే తప్పితే మనం ఇంకా లోకంలో ఉన్నా ఇంకా ఎక్కడ ఉన్నా మనం ఇవన్నీ ఎదుర్కోలేము, చేయలేము, ఏ విధంగా కూడా కాదు. ఓన్లీ దేవునిలో దేవుని సహవాసం ఉంటే మాత్రమే తప్పితే ఇంకెక్కడ లోకంలో ఈ కార్యం అనేది జరగదు. ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను.